ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమిస్తూ దేవుని సన్నిధానములో దినదినము సంవత్సరాలు మాసాలు ఇలాగ ముగించుకుంటూ ముందుకు వెళ్తూ ఆత్మీయముగా బలపరచబడుతున్న దేవుని ప్రియబిడ్డలైన మిమ్మలను మీ కుటుంబములను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ దినమున మనము ధ్యానము చేయబోతున్నటువంటి అంశభాగము ఏమిటి అనగా, విశ్వాసి కట్టుకొనవలసిన నడికట్టు ఏమిటి? విశ్వాసి కట్టుకొనవలసిన నడికట్టు. ప్రభువునందు ప్రియులారా, నడికట్టు అనగానే బాలింతలకు కట్టేది కదా అని అనుకోమాకండి, సరేనా? బైబిల్ గ్రంథంలో నడికట్టు బలానికి పటుత్వానికి సాదృశ్యంగా ఉన్నట్లు మనం లేఖనాల్లో చూస్తాం. రండి, మూలవాక్యము చదివి నేను వివరిస్తాను. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి ఇర్మియా గ్రంథము 638వ పేజీలో 13వ అధ్యాయము 11వ వచనములో ఒక అద్భుతకరమైన మాట దైవదాసుడైన ఇర్మియా మాట్లాడుతున్నాడు. చూద్దాం. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులనందరినీ యూదా వంశస్థులనందరినీ, ఆ మాట చూడండి, యూదా వంశస్థులనందరినీ నడికట్టు నరుని నడుమునకు నడుముకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసి తిని గాని వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నడికట్టు నరుని నడుముకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండజేసితిని గాని అన్నాడు. దేవుడట నరుని నడికట్టు వలె దేవుని ఎప్పుడు అంటిబెట్టుకొని ఉండాలి అని కోరుకున్నాడట. నడికట్టు ఎందుకు కడతారు? పురుషులైతే బెల్ట్ను కట్టుకుంటారు, లేదా మలతాడు అంటారు, తాడు వేసుకుంటారు. స్త్రీలు బాలింతగా ఉన్నప్పుడు నడుముకు ఒక బట్టను కట్టేస్తారు, నడికట్టు మాదిరి. బిగువుకు, పటుత్వానికి, ఇంకా కొంతమంది పనిచేసేటప్పుడు తలకు తలకట్టు కట్టుకున్నా కట్టుకోకపోయినా నడికట్టు కడతారు. అంటే పని చేసేవానికి పటుత్వత్వము దొరకడానికి. దేవుడు అంటున్నాడు, నడికట్టు ఎలాగ నరుని నడుముకు అంటుకొని ఉంటుందో, అది ఒకవేళ మలతాడుగాను, లేదా మరొక చక్కటి వస్త్రముగాను, లేదా బెల్టుగాను ఎలాగ అంటుకొని ఉంటే వారి వస్త్రము నిలబడి వారు కూడా పటుత్వంగా ధైర్యంగా నడవగలుగుతారో, అలాగ నా బిడ్డలు నన్ను ఎప్పుడు అంటి పెట్టుకొని ఉండాలి అనే పోలికకు ఈ నడికట్టును ఉపయోగించాడు. దాన్ని మనం అన్యదా భావించకూడదు, లేకపోతే దేవుడు ఇలా కూడా మాట్లాడతాడా అని కూడా అనుకోకూడదు. ఇంకా మీకు అర్థం కావడానికి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము
13వ వచనాన్ని చూద్దాం. 1వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. అక్కడ ఇంకా బాగా వివరంగా చెప్పాడు చూడండి. కాబట్టి మీ మనసు అను ఏంటట? నడుము కట్టుకొని మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై నిబ్బరమైన బుద్ధి గలవారే. చాలు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి అని పేతురు భక్తుడు మాట్లాడాడు. కానీ మీ మనస్సు అనే నడుము కట్టుకొని, అంటే మనస్సు అనే నడికట్టు కట్టుకొనుట వలన ఏముంటుందట? నిబ్బరమైన బుద్ధి సాదృశ్యం. నిబ్బరమైన బుద్ధి అనే ఒక పోలికను చెప్పాడు అక్కడ. అందుకే తన ప్రజలు నిబ్బరమైన బుద్ధి గలవారై మనస్సు అనే నడుము కట్టుకొని దేవుని అంటి పెట్టుకొని ఉండాలి అని దేవుని ఆలోచన. ఇంకా మీకు ఇంకా అర్థం కావడానికి చెప్తాను. పిల్లలు చూడండి, ఎప్పుడు అమ్మను అంటి పెట్టుకొని ఉంటారు. పసిపిల్లల గురించి మాట్లాడుతున్నాను. పక్కకు దుబ్బినా కూడా వాళ్ళ దగ్గరికే వస్తారు. వాడికి ఒక గొప్ప ఆదరణ కలిగించేది తల్లి ఒడి. అందుకే ఒక వయసు రాగానే పిల్లలు ఆ స్పర్శను గుర్తుపట్టేస్తారు. వయసు ఏంటండి? నేను అడిగినా, నేను ఒక న్యూస్ చూస్తున్నాను, ఒక వార్త చూస్తూ ఉన్నాను. ఒక తల్లి ప్రసవించింది, అంటే ఒక ఆపరేషన్ థియేటర్లో సిజరిన్ చేశారా, నార్మల్ డెలివరీ అయిందా అనేది నాకు తెలియదు. కానీ న్యూస్లో చూసింది తల్లి స్పర్శ గురించి. నేను చూసిన విషయం ఏంటంటే, ఆ బిడ్డ జన్మించగానే ఏడుస్తూ ఉన్నాడు. సహజం, పుట్టిన తర్వాత పిల్లలు ఏడిస్తేనే ఆరోగ్య లక్షణం. వాడు ఎంతసేపటికి ఏడుపు ఆపలేదట. ఆ న్యూస్లో చెప్పింది, నేను చూసింది. ఆ బిడ్డ ఏడుస్తూనే ఉంటే, గుక్క పెట్టి ఏడుస్తూనే ఉంటే ఏదో జరిగినట్టుగా ఆ పిల్లవాడిని ఏం చేశారంటే ఆ తల్లి దగ్గర, అంటే తల్లిలో నుంచి తీసినప్పటికీ ఆ తల్లికి అందించారు. అంతా బట్ట కప్పెట్టేశారు ఆమెను. ఆ బిడ్డను ఆమె దవడ కంటించారు. ఆమె అంత ఇబ్బందిలో కూడా ఆ పిల్లవాడిని, ఆ పసిబిడ్డను ఏం చేసిందంటే తన నోట్తో ముద్దాడింది. మూతి ఇలాగ తగిలించి ముద్దాడగానే మీరు నమ్మండి, ఆ బిడ్డ అప్పటిదాకా గుక్క పెట్టేవాడు స్లోగా ఏడుపు ఆపేశాడు. న్యూస్లో చెప్పిన మాట ఏంటంటే, అంటే ఈ లోకంలోనికి రాగానే తల్లి స్పర్శ బొడ్డు కత్తరించగానే నేను వేరైపోయానని కేకలు ఏడుస్తున్న పసిబిడ్డ తిరిగి తల్లి స్పర్శను తాకగానే ఓహో నేను తల్లి దగ్గరే ఉన్నానా అని ఆ పసితనములో పుట్టిన వితిన్ మినిట్స్లోనే అంత స్పర్శకు లోబడితే మనం దేవుని బిడ్డలమండి. దేవుని అంటి పెట్టుకొని ఉండాలి. పని చేస్తున్నా, అది వ్యాపారమైనా ఉద్యోగమైనా ఏ పని అయినా, మన జీవితంలో మనం బ్రతికే బ్రతుకులో దేవుని నామస్మరణే దేవుని అంటి పెట్టుకొని ఉండడం. అందుకే అంటి పెట్టుకుని ఉండే దాని గురించి, అలాగా అంటి పెట్టుకుంటే అంటే నడుముకు నడికట్టు అంటుకున్న రీతిగా, అంటి పెట్టుకున్న రీతిగా దేవుని మనము అంటి పెట్టుకొని ఉంటే మనకి ఏం కలుగుతుంది అన్న విషయాన్ని మనం చూద్దాం. నడుముకు కట్టుకున్నటువంటి బెల్టు అది ఒక పటుత్వము. కట్టుకున్న వస్త్రము జారిపోకుండానో బలంగా నడుముకుంటే, నడిచేటప్పుడు ధైర్యంగా నడవడానికి ఒక పటుత్వాన్ని ఇస్తే, దేవుని మనం అంటిపెట్టుకొని ఉంటే మనకేం కలుగుతుంది, ఆ నడికట్టు అనే దాని గురించి మనం మాట్లాడదాం. మొదటి విషయాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 65వ కీర్తన, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి 65వ కీర్తన 6వ వచనాన్ని మనం చూద్దాం. 6వ వచనాన్ని మనము చూస్తూ ఉన్నాం. బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. చాలు పురుగులారా, మొట్టమొదటిదండి, దేవుని అంటి పెట్టుకొని ఉండుట వల్ల మనకు కలిగే మేలు ఏంటి అని మనం చూస్తే, మనం కట్టుకోవలసిన నడికట్టు ఎలాంటిది అని అంటే,
బలమనే నడికట్టు. అంటే దేవుని అంటి పెట్టుకొని ఉండుట ద్వారా ఆధ్యాత్మికంగా బలంగా ఉంటాం, ఆత్మీయంగా బలంగా ఉంటాం. బైబిల్ గ్రంథములో లూకా సువార్త 13వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, ఒక స్త్రీ 18 ఏండ్ల నుంచి మందిరంలో ఉంది. ఎన్నేళ్ల నుంచి ఉంది ఆమె? 18 ఏండ్ల నుంచి ఉంది. కానీ 18 ఏండ్ల నుంచి సమాజ మందిరంలో ఉన్న నడుము వంగిపోయి ఉంది అని రాయబడింది అక్కడ. నడుము వంగిపోయింది అంటే ఆమె చక్కగా లేచి నిలబడలేక, ఎవరిని చూడలేక ఉంది. ఇలాగ వంగిపోయిన వ్యక్తి ఎవరిని చూడాలని ఇటు చూస్తారు కానీ ఇంకా ఎత్తైన వాటిని చూడలేరు. నిలబడుకున్న వ్యక్తిని ఇలాగ చూడలేరు. ఏంటి ఆమె సమాజ మందిరము అంటే ప్రార్థనా మందిరమే. ప్రార్థనా మందిరంలో ఉన్నా కూడా ఆమె ఎందుకు వంగిపోయి ఉంది అంటే ఆమె ఆత్మీయంగా బలంగా లేదు. ఈరోజు చాలా మంది మందిరానికి వస్తున్నారు, వెళ్తున్నారే కానీ దేవుని వాక్యానుసారమైనటువంటి ఆధ్యాత్మిక బలములో లేరు ప్రియులారా. అందుకే చిన్న చిన్న సమస్యలు వస్తే వంగిపోతారు చూడండి, బలహీనమైపోతారు. కానీ దేవుడు అంటున్నాడు ఆధ్యాత్మికమైనటువంటి బలము అనే నడికట్టునట కట్టుకోవాలట. ప్రభునందు ప్రియులారా, అందుకే ఆ మాట మాట్లాడుతున్నప్పుడు దావీదు అంటున్నాడు 6వ వచనంలో, తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. నువ్వు ఆయనను అంటి పెట్టుకొని ఉన్నావు అనంటే నీ జీవితమును స్థిరపరచగలిగిన వాడు ఆయన. పర్వతములనే స్థిరపరిచిన వాడు నిన్ను స్థిరపరచలేడా? తప్పక స్థిరపరుస్తాడు. కాకపోతే ఆయనను అంటి పెట్టుకొని ఉంటే, నేను అందుకే ఎప్పుడో ఒక మాట ఉదాహరణ జ్ఞాపకం చేస్తూ ఉంటాను. తాము కార్యకర్తలుగా ఉండి తమ నాయకుని జెండాలు మోసినటువంటి వ్యక్తులు, ఆ నాయకుడు అధికారంలోనికి వచ్చిన తర్వాత అంటిపెట్టుకొని పార్టీని అంటిపెట్టుకున్నటువంటి ఈ కార్యకర్తలకే మేలు చేస్తే 5 ఏళ్ళు ఉండిపోయేటటువంటి ప్రభుత్వాలు ఎప్పుడు దేవుని అంటిపెట్టుకుని ఉన్నటువంటి వాడిని దేవుడు తప్పనిసరిగా ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. ఈరోజు స్థిరపడకపోవడానికి కారణం ఏంటంటే దేవుని బలము అనే నడికట్టును కట్టుకోకపోవడమే, దేవుని అంటి పెట్టుకొని ఉండకపోవడమే ప్రియులారా. అయితే దేవుడు అంటున్నాడు, నరుని నడుముకు నడికట్టు అంటుకొనిన రీతిగా నా ప్రజలు నన్ను అంటుకొని ఉన్నట్లయితే ఆత్మీయముగా వారిని బలపరిచి శారీరకంగా కూడా వారిని స్థిరపరచుదును అంటున్నాడు ప్రియులారా. స్థిరపరిచే దేవుడు. ఈరోజు చాలామంది వయసు పైబడిపోతున్న స్థిరపల్ల, ఇంకా అక్కడ కొన్నాళ్ళు, ఇక్కడ కొన్నాళ్ళు, ఆ పని కొన్నాళ్ళు, ఈ పని కొన్నాళ్ళు, ఎక్కడ నిలబడ్డు చూడండి. కానీ దేవుడు అంటున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లిన ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో ఆత్మీయముగా నువ్వు వర్ధిల్లావు అంటే నా దేవుడు బలమనే నడికట్టుగా నిన్ను స్థిరపరచేవాడు. రెండవది ఏ నడికట్టుగా ఆయన స్థిరపరుస్తాడు? అక్కడే 65వ కీర్తన, కీర్తనల గ్రంథము 65వ కీర్తన 12వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 12వ వచనాన్ని మనం చూద్దాం. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి కొండలు చూడండి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. చాలు ప్రియులారా. రెండవది ప్రియులారా, మనము దేవుని అంటి పెట్టుకొని ఉన్నట్లయితే బలమును నడికట్టుగా ఇచ్చి మనల్ని స్థిరపరుస్తాడట. రెండవది అక్కడ రాయబడింది, ఆనందమును నడికట్టుగా అనుగ్రహించుట. అంటే నరుని నడుముకు నడికట్టు అంటుకున్న రీతిగా ఎల్లప్పుడూ ఏముంటుంది? ఆనందం. ఈరోజు ఫోన్ చూస్తూ ఉంటే కలిగే ఆనందం కొద్దిసేపే, లేదా లోక సంబంధమైన ప్రకృతి చూడడానికి వెళ్తారు కొంతమంది.
ఈ ఊరు విడిచిపెట్టేసి ఆ ఊరు ఈ ఊరు ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, రా చూద్దామని. నేను చెప్తా అంట మా ఇంట్లో ఎప్పుడు కూడా, ఎక్కడికి వెళ్ళినా అదే పచ్చిక, అవే పార్కులు. ఎక్కడికైనా వెళ్ళండి, అవి మన ఊరిలో ఉన్నాయి, ఇంకో ఊరికి పోయినా అవే ఉండేది. ఏ కొండలకు వెళ్ళినా ఏ లోయలకు వెళ్ళినా అవే ప్రకృతి. కొంతమంది ప్రకృతిని చూసి ఆనందపడుతుంటారు, ఆ ప్రకృతిలో నుంచి బయటికి రాగానే వీళ్ళకు వికృత శాస్త్రాలన్నీ బయటకు వస్తాయి, అంటే చేసిన అప్పులన్నీ గుర్తుకొస్తాయి. కొంతమంది ఎంజాయ్ కోసం తెగ తిరుగుతారు, అప్పులు కట్టుకునేటప్పుడు ప్రభునందు ప్రియులారా తిరిగిందంతా మర్చిపోవాల్సిందే. అప్పుల వాళ్ళు అడిగేటప్పుడు ఆ ఫోటోలు చూపించండి వాళ్ళకు. నువ్వు ఇచ్చిన 5,000తో, నువ్వు ఇచ్చిన 10,000తో నేను పలానా ఊరికి పోయినానండి చూపిని, కానీ అబ్బా మంచి పని చేసి వచ్చిన అప్పు ఎద్దులే అంటారా? ఎవరు అనరు. నువ్వు ఎక్కడ పోతే నాకు మర్యాద నాకు ఇవ్వాల్సింది నెక్కి అంటారు. ఇక్కడ ఆనందము నడికట్టుగా అంటే ఫోన్లోనో ప్రకృతిలోనో లేదా ఊరు మారి చూసేటటువంటి ఆ ప్రదేశాలలోనో లేదు ప్రియులారా. ఎక్కడుందో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, చాలా చక్కటి మాట, మనకు నోటేడుగా ఉన్నటువంటి మాట 4వ వచనాన్ని చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించు. ఎంత బాగున్నాయండి మాటలు. ఏమంటున్నాడు? ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి. మరలా ఏమైనా చెప్పాలంటే ప్రభువునందు ఆనందించుడి చాలు ప్రియులారా. మీరు నమ్మండి ప్రియులారా, ఎక్కడ తిరిగినా ఆనందం లేదు, కానీ ప్రభు పాద సన్నిధిలో ఉన్న ఆనందం వర్ణనాతీతం. అందుకే మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా, నేను కొన్నిసార్లు అంటే చాలా పర్యాయములు చాలామంది చాలా ఆహ్వానిస్తారన్న, సండే రాలేరా మీరు బయటికి అంటారు. ఒక చిన్న ఆలోచన చేయండి, సండే మీరు రాలేరా, ఒకసారి మా దగ్గరికి రండి అంటారు. నా వరకు అయితే ప్రభునందు ప్రియులారా, ఎక్కడో అత్యవసరమైతే తప్ప సండే నేను ఎక్కడికి వెళ్ళినా 5,000 పైబడి. ఒకసారి ఒక సండే ఒక ప్రాంతంలో, రాజమండ్రి ప్రాంతంలో ఒక సంఘంలో వాడబడితే, ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ చర్చి వాళ్ళు, అది వరకు వాక్యం చూసినటువంటి వాళ్ళు వీళ్ళు ఇచ్చిన కానుక ఎంత అంటే దగ్గర 30,000 రూపాయలు ఒక్క సండే కానుక ఇచ్చారండి. అంటే కనీసం ఒక 10,000 నుంచి 30,000 రూపాయలు ఇలాగ నేను సండే సేవకురాలకు చెప్పేసో లేదా ఎవరైనా సహోదరులను పిలిచి వెళ్ళిపోవచ్చు. ఎక్కడికైనా డబ్బే సంపాదించుకోవాలి, డబ్బులోనే ఆనందం ఉంది అని అంటే ఏ చర్చికి వెళ్ళినా తక్కువ అంటే 5 నుంచి 10,000 వరకు ఇస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, నేను స్థానిక సంఘములో ఉండడంలో ప్రభుతో నేను ఆనందించడం, నాకు వేరే చోటుకి వెళ్ళినప్పుడు ఎంత మంచి వాక్యం చెప్పినా నాకు అంత ఆనందం ఉండదు. నా ఎదురుగా ఉన్నటువంటి నా ఆత్మీయ పిల్లలతో కలిసి ఆరాధించడంలో చాలా ఆనందం ప్రియులారా. అందుకే చాలా ఆహ్వానాలు నాకు వచ్చినప్పుడు సున్నితంగా తిరస్కరిస్తాను. నిన్నటి దినాన్ని కూడా హైదరాబాద్కి వెళ్ళవలసి వచ్చినప్పుడు వాస్తవానికి వాళ్ళు అన్నారు, అయ్యా మేము నవంబర్ 1 అండి మాది చర్చి యానివర్సరీ, నవంబర్ 1 శుక్రవారం. అంటే నేను చెప్పేది గడిచిన దినాల్లో నవంబర్ 1వ తేదీ శుక్రవారం వచ్చింది. వాళ్ళు అన్నారు దీపావళి వచ్చిందని చెప్పేసి అందరూ కూడా ఊర్లకు వెళ్ళిపోయారు. సో అందరూ ఎక్కడికి వెళ్ళిపోయినా ఆదివారానికి వచ్చేసి మళ్ళీ సోమవారం యథావిధిగా డ్యూటీలకు వెళ్ళిపోవాలి, కాబట్టి ఆదివారం చర్చి టైంకి వచ్చేస్తారు, మీరు సండే రండి మా దగ్గరికి అన్నారు. నేను సున్నితంగా చెప్పిన మాట ఏంటంటే, సారీ బ్రదర్, మీరు చూసుకోండి. ప్రభు పాదాల చెంత ఉన్న ఆనందం అంటే నేనున్న స్థానిక సంఘములో నేను వాక్యము చెప్పగా రక్షించబడిన బిడలను వాక్యములో బలపరచడములో ఉన్న ఆనందం మరొక చోట ఇచ్చే కానుకలోనో లేదా వాళ్ళ పెద్ద చర్చి పెద్ద సంఘం అని చెప్పుకునేటువంటి వ్యక్తుల మధ్య ఉండడం అంత ఆనందాన్ని ఇవ్వదు నాకు. అందుకే పౌలు అంటున్నాడు, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. ఎందుకు అనంటే ఆనందం అనే నడికట్టును ప్రభువును అంటుకొని ఉంటే కలుగుతుంది ప్రియులారా. అది జారిపోదు, ఆయన బలం జారిపోదు, ఆయన ఇచ్చే ఆనందం జారిపోదు, అది మార్చాల్సిన అవసరం ఉండదు. అది
ఎప్పటికీ పటిష్టంగా అలాగే నిలిచి ఉంటుంది. అది మీరు జ్ఞాపకం చేసుకోనండి. అందుకే దేవుడు అన్నాడు, బలమనే నడికట్టు, ఆత్మీయంగా బలపడే విషయంలో. రెండవది ఆనందమనే నడికట్టును కలిగి ఉండడం. మూడవది ఏ నడికట్టును కలిగి ఉండడమో చూద్దాం ఒకసారి. రండి ఆ విషయాలను కూడా మనం చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. అక్కడ ఒక నడికట్టు ఉంది, చూద్దాం ప్రియులారా. అతని నడుమునకు నీతియు అతని తంట్లకు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. చాలు ప్రియులారా. మూడవదండి, దేవుని అంటి పెట్టుకుని ఉండుట వలన సత్యమనే నడికట్టు మనల్ని ఎల్లప్పుడూ నడిపిస్తుంది. సత్యము, అందుకే మనం సత్యము అంటే నిజము అని మనకు తెలుసు. ఏంటి సత్యము అని అంటే, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో మాట్లాడిన మాట ఏంటంటే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. నీ వాక్యమే సత్యం అంటే ప్రభునందు ప్రియులారా, దేవుని అంటి పెట్టుకొని ఉంటే సత్యమే పలుకుతాం, నిజమే మాట్లాడతాం ప్రియులారా. కొంతమంది మా దగ్గరకు వచ్చి మాట్లాడాల్సినవన్నీ మాట్లాడతారు, అందరి దగ్గర మాట్లాడేస్తారు, అనాల్సినవన్నీ అంటారు, చేయాల్సినవన్నీ చేస్తారు. నేనేం చేసినా అంటారు వచ్చి. అంటే నేనేం చేసినా అంటే, నువ్వు ఏం చేసినావో నీకు తెలీదా? ఏమని తెలీదా? చేసిన వాళ్ళకి తెలియవా? వాళ్ళకు తెలుసు, కానీ కప్పిపుచ్చుకొని ఏమంటారంటే, నేనేం చేసినా, చేయాల్సింది మాట్లాడాల్సింది అన్నీ మాట్లాడి నేనేం చేసినా అంటే, నోరు దేనితో నిండి ఉంది? అబద్ధముతో. కొంతమంది అబద్ధం మాట్లాడడం అనేది వెన్నతో పెట్టిన విద్య లాంటిది ప్రియులారా. భలే సునాయాసంగా మాట్లాడతారు, అన్నీ మాట్లాడతారు. నేనేమన్నా అని సింపుల్గా తప్పించుకోవాలని చూస్తారు. అట్లాంటి విషయాలు ఎదురైనప్పుడు నేనేమనిపిస్తుందంటే, నేనన్నీ మాట్లాడినవి అన్నవి ఎట్లుంటాయంటే, టీవీ 9లో అప్పుడప్పుడు వేస్తారు చూడండి, మాటకు మాట, కౌంటర్కు ఎన్కౌంటర్. ఇవన్నీ ఇక్కడ నుంచి చేయొస్తుంది డ్రింగ్ అని, అక్కడి నుంచి చేయొస్తుంది డ్రింగ్ అని, ఢడా అని వచ్చేసి మాటకు మాట. ఈ పక్కన ప్రతిపక్షం అంటే, ఈ పక్క పాలకపక్షం మాట్లాడిన మాటలుంటాయి. మాటకు మాట అని అంటే వీళ్ళు మాట్లాడిన దానికి వీళ్ళు కౌంటరు. ఇవన్నీ మరలా మాట్లాడామనుకోండి, బంధాలను ఏం చేసుకోవాలి? తుంచుకోవాలి. నేను ఎప్పుడు దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఏం చేస్తుంటానంటే, బంధాలు పెంచుకోవడానికే ఇష్టపడతాను. కానీ ఎందుకంటే చాలా చిన్నదండి మన జీవితం, చాలా చిన్న జీవితం. తెంచుకోవడం చాలా తేలిక, తెంచుకున్న దాన్ని కట్టుకోవడం చాలా కష్టం. కొంతమంది అబద్ధాలతో ఏమైనా బమ్మిని తిమ్మి ఏమేమో చేద్దాం అని అనుకుంటారు. కానీ మనం అంటాం చూడండి, వాళ్ళ విజ్ఞతకే వదిలేయడం అంతే. ఇంకా ఈ బతుకు అంతే, చూసిన బతికే, ఈ వాదనలు అనవసరం, అలా వదిలేయడం అంతే. ఇంకా దేవుడు అంటున్నాడు, సత్యమనే నడికట్టు కట్టుకున్న వాళ్ళు నిజమే మాట్లాడుతారు, సత్యమే పలుకుతారు. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది చాలా చక్కగా, అపాయము కలిగిన లేదా మరణాపాయము కలిగినను మాట తప్పడతడు అని రాయబడి ఉంది. దేవునందు ప్రియమైన వారలారా, విశ్వాసి కట్టుకోవలసిన నడికట్టు ఏంటి అనగా, బలమనే నడికట్టు, ఆనందమనే నడికట్టు, సత్యమనే నడికట్టు. 4వది ఒక మాట చేసి ముగిస్తాను. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. 10వ అధ్యాయము ఇక్కడ ఒక నడికట్టును మనం చూసి ముగిద్దాం. 5వ వచనం, నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు, అతడు
నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. బాబా ఏం కట్టుకున్నాడంట? మేలిమి బంగారు నడికట్టు. నేను ఒక ఆయన వచ్చాను నా దగ్గరికి, మా కూతురుకు పెళ్లి చేస్తున్నాను, ఎంత ఇస్తున్నావు కట్నం అని అడిగాను. ఊరికే మామూలు క్యాజువల్గా అడిగాను. ఆయన అన్నాడు, 1.5 కేజీ బంగారు అన్నాడు. నిజం? ఏంటి నువ్వు? 1.5 కేజీ టమాటకాయలు కొనుకొచ్చుకోలేకుండా, 1.5 కేజీ టమాటకాయలు కొనుకొచ్చుకోలేకుండా ఒకేసారి రేట్లు పెరిగినప్పుడు పొరపాటుగా 1/4 కేజీ తెచ్చుకున్న చిన్న చిన్న ముక్కలు చేసి ఒక చిన్న కాయని దాన్ని తింటుంటే ఈయన 1.5 కేజీ బంగారు. ఇలాగే చూస్తుంటే ఆయన అంటాడు, వడ్డానం బంగారుదే, వంకీలు అన్నీ బంగారే, తూచితే అక్షరాల 1.5 కేజీ ఉంది, తీసుకోమని చెప్పామని అన్నాడు. ఇక్కడ అన్నాడు, నడుముకి ఏం కట్టుకున్నాడంట? మేలిం బంగారు. మీరు అడగండి మీ అయ్యప్పలను ఇంటికి వినాక ఏమని అన్న వాక్యం చెప్పినాడు, నువ్వేం చేస్తావేమో తెలీదు, బంగారు నడికట్టు కావాలి నాకు అని చెప్పేసి అని అడగండి. ఎగ్దమ్ కిడ్నీలో లివర్లు అమ్ముకుంటాడు. ఏ కోడి కాదు, తనయే. మేలిమి బంగారము అనే నడికట్టు అంటే విశ్వాసం అనే నడికట్టు చేత మన నడుమును, లేకపోతే మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి. అది మన నుంచి తీసివేయబడదు. అందుకే అన్నాడు, విశ్వాసి కట్టుకోవలసిన నడికట్టు అనగా ప్రభువును అంటిపెట్టుకోవాల్సినది ఆధ్యాత్మికమైన బలము చేత, ఆనందమనే నడికట్టు చేత, సత్యమనే నడికట్టు చేత, విశ్వాసమనే నడికట్టు చేత ఆయనను అంటిపెట్టుకుని ఉంటే ఆయన బహుగా దీవించేవాడుగా ఉన్నాడు. తలలు ఉంచుతాం, ప్రార్థన చేద్దాం. సమయం అయిపోయింది కాబట్టి ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఇట్టి వాటిని నేను కూడా నా మనస్సు అనే నడుముకు కట్టుకోవడానికి, మనస్సు అనే నడుమ రోయి, మీరు నడికట్టు అంటే నడుము మాత్రమే ఆలోచించేది, మనస్సు అనే నడుముకి ఇట్టి వాటిని నేను కట్టుకుంటాను ప్రభు అని ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం. మహిమ స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నిన్ను నమ్మిన బిడ్డలమైన మేము నిన్ను అంటిపెట్టుకొని మా మనస్సు అనే నడుముకు కట్టుకోవలసినవి ఏమిటో నాతో మాతో మీరు తేటగా మాట్లాడినందుకు స్తోత్రములు నాయన. మీ మాటల మాధుర్యత విన్న మేము నాయనా, ఇట్టి వాటిని బలమనే నడికట్టు ఆత్మీయముగా తండ్రి, ఇట్టి వాటి చేత ఆనందమనే నడికట్టు, మీ వాక్యము ద్వారా సత్యము మాట్లాడే నడికట్టు తండ్రి, మేము మీ రాకడలో ఎత్తబడుటకు విశ్వాసమనే అమూల్యమైన నడికట్టును కట్టుకొని మిమ్మల్ని అంటిపెట్టుకొని మా జీవితాన్ని కొనసాగించడానికి సహాయము చేయండి. ఓ తండ్రి, ఈ వాక్యమన్న మా ప్రియులందరూ కూడా ఇట్టి వాటిని మనస్సునకు కట్టుకొని స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులను ఉండునట్లు సహాయము చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ గణనామమునకు మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవని మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.